గణానాంత్వా అని ప్రస్ఫుటంగా మొట్టమొదటి కార్యక్రమంలో చెప్పేటటువంటి ఆ మంత్రం యొక్క అర్థం ఏమిటి? అక్కడ గణపతిని బ్రహ్మణస్పతి, అలాగే అన్ని గణములకు మూలభూతుడు, అన్ని మంత్రములకు మూలభూతుడు అని చెప్పి స్తుతించిన విధానాన్ని మనం చూస్తున్నాము. అదేవిధంగా క్రమంగా ఇతర పురాణాలలో ఈ గణేశుని యొక్క మహాత్మ్యం ఎలా చెప్పారు, అలాగే విఘ్నశాంతి కోసము గణేశ పూజ, ఆది పూజ అనేది ఎలా అవసరం అనే విషయాన్ని కూడా నిన్న మనం చూస్తున్నాము. అదే సందర్భంలో క్రమంగా కథా పరంపరలో సోమకాంత మహారాజు వృత్తాంతము, అతను రాజ్య పరిపాలన, అతనికి హేమకంఠుడు అనేటటువంటి ఒక పుత్రుడు ఉండటము, తర్వాత అకస్మాత్తుగా ఆ రాజుకి వ్యాధి రావటము, తద్వారా రాజ్యాన్ని విడిచిపెట్టి పుత్రుడికి ఆ రాజ్య భారాన్ని ఇచ్చేసి ఆయన అడవికి వెళ్ళటం, ఇలాంటివంతా కూడా నిన్నటి కథలో మనం విన్నాము. ఇవాళ అలా ఆ సోమకాంత మహారాజు తన భార్యతో కలిసి ఎక్కడైతే అరణ్యంలోకి వెళ్ళాడో అక్కడ భృగు మహర్షి యొక్క కుమారుడు జలాన నీటిని తీసుకురావడం కోసం వచ్చి అత్యంత వ్యాకులంగా ఉన్నటువంటి ఈ సోమకాంత మహారాజుని చూసి ఏమైంది అని చెప్పి అతను అడగటము, అడిగిన తర్వాత ఈ దగ్గరలోనే మా తండ్రి గారి ఆశ్రమం ఉంది, మీరు తప్పకుండా అక్కడికి ఇచ్చేయండి, నేను వెళ్ళి మా తండ్రి గారికి చెప్తాను అని చెప్పి చెప్పటం. అలాగే అతను ఆ నీటిని తీసుకొని ఆ మహర్షి కొడుకు అక్కడికి వెళ్ళి నీటిని తీసుకొచ్చిన తర్వాత తల్లిదండ్రులు, ఏమి నాయన రోజు వచ్చే సమయం కన్నా ఆలస్యంగా వచ్చావు, ఏమన్నా విచిత్రమైన సంఘటన ఎదురైందా, ఏమైంది అని చెప్పి అతన్ని ప్రశ్నించగా, అలా కాదు, అక్కడ సోమకాంత మహారాజు అనే ఆయన ధర్మపత్నితో కలిసి అక్కడ ఉన్నాడు, ఆయన రాజ్యాన్ని వదిలేసి వచ్చాడు, అత్యంత జటిలమైనటువంటి ఒక వ్యాధి, కృష్ణ వ్యాధిని పొంది ఉన్నాడు అని చెప్పగా, అయ్యో అయితే కనుక అలా కాదు, వారిని తీసుకొచ్చి మన ఆశ్రమానికి తీసుకురా, పరిహారం ఏదో మనం ఆలోచిద్దాము అని చెప్పి కొడుకుని చెప్పగా, ఆ శివనుడైనటువంటి అతను ఆ మహర్షి కుమారుడు అక్కడికి వెళ్ళి ఆ మహారాజుని, వారి ధర్మపత్నిని, అలాగే ఆ మహారాజుకు సహాయకులుగా ఉన్నటువంటి ఇద్దరు మంత్రులను కూడా తీసుకొని తన ఆశ్రమానికి వచ్చాడు. వచ్చిన సందర్భంలో ఆ మహర్షి ఒకసారి సత్వరము మీకు ఇప్పుడు కలుగుతున్న బాధ నుంచి ఉపశమనం పొందడం కోసము ఏం చేయాలని ఒకసారి ఆలోచించి తన తపోమహిమ చేత జలస్పర్శ అతని మీద నీళ్లు చల్లగా తక్షణం అతనికి ఉపశాంతి కలగటం అనేది జరుగుతుంది. ఇలా కథ నడుస్తుండగా తర్వాత ఈ రాజోపదేశ కథనం అనేటటువంటి అధ్యాయం మొదలవుతుంది. ఇది 9వ అధ్యాయం. సూత ఉవాచ. అప్పుడు ఆ సందర్భంలో మహారాజు అడిగాడు అనమాట, ఏమిటి నాకు ఈ దుర్గతి, ఇంతకాలం నేను చక్కగా వేదశాస్త్ర పండితులందరినీ కూడా సన్మానించాను, నా పరాక్రమంతోనే ధర్మ మార్గంలోనే నేను రాజ్యాన్ని అందరినీ కూడా పాలిస్తూ ఉన్నాను, అకస్మాత్తుగా నాకు ఇటువంటి వ్యాధి రావడం ఏమిటి అని చెప్పి తన బాధను మరొకసారి ఆయన దగ్గర వెళ్ళగొట్టుకున్న తర్వాత అప్పుడు సూతుడు తతో భృగు, సూతుడు ఇలా చెప్తున్నాడు, తతో భృగు క్షణం ధ్యాత్వా పునస్తంప్రాహ భూపతి అత్యంత విహ్వలో దుఃఖం వినివీక్ష్య తత్పూర్వకర్మతం అనేసరికి ఈ భృగు మహర్షి ఒకసారి ధ్యానం చేసుకున్నాడు. చేసుకొని ఇతని పుట్టుపూర్వకాలు ఏమిటి, ఏ ప్రారంభం చేత ఇతను ఇటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అని చెప్పి ఆయన ఒకసారి సాక్షాత్కరించుకున్నాడు. అదే మనకి మహర్షులకు ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే, మనం చర్మచక్షువులు అంటే మనకి బయటగా కనిపించేటటువంటి ఈ కళ్ళకి ఏది కనిపిస్తుందో అది మాత్రమే మనం చూడగలము. ఆ చూసిన దానికి పరిమితి ఎంతవరకే ఉంటే అంతవరకే మనం నమ్ముతాము, అంతవరకే సత్యమని అనుకుంటాము. కానీ మహర్షుల దగ్గరికి వచ్చేసరికి వారికి చూపు ఉంది, కాకపోతే ఆ చూపు ఎట్లాంటిది అంటే మనకి ఈ చర్మచక్షువులు కావాలి, వారికి జ్ఞాన చక్షువు అతీంద్రియమైనటువంటి, అంటే మనలాంటి మానవులకి సాధ్యం కానటువంటి విషయాలని వారు చక్కగా తమ దివ్య దృష్టితో సాక్షాత్కరించగలుగుతారు. అంటే ఊహించడం కాదు. అక్కడ చూడండి, ఊహిస్తే కొన్నిసార్లు ప్రమాదం జరగవచ్చు, ఈలో అక్కడ విషయం ఒకలాగా ఉండవచ్చు, ఊహ వేరే రకంగా జరగవచ్చు. అదే నేను అలా అనుకున్నానే అని మనం పొరపాటు జరగడం అనేది మన అనుభవంలో ఉంది. కానీ మహర్షుల దగ్గరకు వచ్చేసరికి వారిని ఊహించాల్సిన పని లేదు. ఎందుకని అంటే అంతా వారికి కళ్ళకు కట్టినట్టుగా ఎదురు
ముందుగానే కనిపిస్తుంది. అదేంటి మరి దూరంగా ఉన్నవి అదేనైనా మహర్షులు ఉన్నటువంటి ఋషిత్వం అనేది ఎలా వస్తుందంటే అతీంద్రియమైనటువంటి విషయాలను వాళ్ళు దర్శించుకోవడం వల్లనే వాళ్ళకి మహర్షులు ఋషులు అనే పేరు వస్తుంది. కాబట్టి ఈ మహర్షి ఏం చేశారంటే ఎదురుగా కూర్చున్నటువంటి రాజు యొక్క దయనీయమైనటువంటి పరిస్థితి చూసి ఏ కర్మ చేత ఇతను ఇలా ప్రేరితుడై దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అని చెప్పి ఒక్కసారి కళ్ళు మూసుకొని ధ్యానం చేశాడు. ధ్యానం చేసినప్పుడు మనకి కనపడదు కానీ మన పుణ్య పాపాలు ఆ మహర్షులకి మానవులకి సాధ్యం కానటువంటి అంటే చూడడానికి వీలు కానటువంటి పుణ్య పాపాలన్నీ కూడా సాక్షాత్కరించేసాయి. ఓ ఇటువంటి పాపం చేసుకున్నాడా ఇతను అని చెప్పి ఆ మహర్షికి తెలిసిందనమాట. కళ్ళకి కనిపించింది, తెలియటం అంటే కూడా ఊహించడం కాదు, చక్కగా కళ్ళకి కనిపించింది. తతో భృగు క్షణం ధ్యాత్వా పునఃసంగ్రామ భూమని అత్యంత విహ్వలో దుఃఖం వినిరీక్ష్య తత్పూర్వకర్మజం. పూర్వకర్మజం నీ పూర్వకర్మ చేత ఏదైతే దుఃఖం ప్రాప్తించిందో అదంతా ఆయన చూసి అతనితో మాట్లాడుతున్నాడు. పాప నికరాంతేలు ఉపాయ కథితామయ తథాప్యేకం రవీకృత్వా ఉపాయ మఘనాశనం. చాలా ఎన్నో ఉపాయాలన్నీ ఉన్నాయి కానీ నీకు నీ పాపనాశనానికి నేను ఒక చక్కటి ఉపాయాన్ని చెప్తాను. గణేశస్య పురాణత్వం శ్రోష్టిసే యది సత్వరం తదైవ మోక్షితే దుఃఖ సాగరాన్ నాస్తి సంశయః. ఇక్కడ ఏమన్నారంటే ఎన్నో ఉపాయాలు ఉన్నాయి కానీ ఒక ముఖ్యమైనటువంటి ఉపాయాన్ని చెప్తాను. గణేశస్య పురాణత్వం శ్రోష్టిసే, గణేశుని యొక్క పురాణం కనుక నువ్వు విన్నట్లయితే యది సత్వరమేవ తదైవ మోక్షసే సత్వరం దుఃఖసాగరం, ఈ దుఃఖసాగరం నుంచి మొత్తాన్ని నుంచి కూడా నువ్వు ధరింపజేయబడతావు. కాబట్టి వెంటనే అది కూడా ఆలస్యం లేకుండా చేయబడతావు కాబట్టి నీవు వింటావా అని చెప్పి ఇత్యుత్పాదం గణేశస్య నామాష్ట శతముత్తమం, అతని యొక్క గణేశుని యొక్క నామాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటిని ఉపదేశించారు. జత్వా జలం మంత్రయిత్వా శిష్యేచ నృపతిం తదా సిద్ధమాత్రే జలేతేన తన్నాసా తంత్రతో లఘువు. వెంటనే ఎప్పుడైతే కనుక ఆయన చక్కగా తీసుకున్న మంత్రజలాన్ని అంతటినీ కూడా ఆ జపం చేసినటువంటి మంత్రజలాన్ని ఈ రాజు మీద చల్లాడు. చల్లగానే వెంటనే ఆ రాజు యొక్క తన్నాసా రంధ్రత అలుపు, ఆ నాసా రంధ్రంలో ఇచ్చి ఒకడు బయటికి ఉద్భవించాడు అనమాట. కృష్ణాస్య ప్రాపద భూమౌ బౌద్ధే తక్షణాదసౌ సప్తతాళ ప్రమాణౌ వ్యాధిదాస్యో భయంకరః. ఒక్కసారిగా ఆ కృష్ణాస్య నల్లని ముఖం కలిగినటువంటి ఒకతను భూమి మీద పడుతూనే తక్షణ పెద్ద స్వరం ఆకారాన్ని సంపాదించుకున్నట్ట. ఈ మహారాజు యొక్క ముక్కులోంచి ఉద్భవించినటువంటి ఒక వ్యక్తి పెద్దవాడైపోయి సప్తతాళ ప్రమాణం పోదు 7 తాళ వృక్షముల ప్రమాణంతో పెద్దవాడైపోయి కరాళ జిహ్వః రక్తాస్యః దీర్ఘబాహు జరాధరః. ఇంకా అతని వికృత రూపాన్ని వర్ణిస్తున్నారు, చాలా భయంకరంగా ఉన్నాడు. ఇంకా క్రమంగా అలాగే చెప్తున్నారు. అపృచ్ఛత్వం తం ద్విజవరః తత్సమం శంతు పురుషం విద్వానపీతి కోసిత్వం నామదేవిం వదస్వమే. సరే ఇలా వచ్చిన తర్వాత నాయన ఉన్నట్టుండి నువ్వు ఉద్భవించావు, నీ పేరేమిటి, నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి అక్కడ ప్రశ్న వేశారు. ప్రత్యువాచ మునితంతు పరిపుష్లో ద్విజేంద్ర సహా ప్రాణిమాతృ శరీరస్థో నామ్నాహం పాప పురుష. నాయన నా పేరు పాప పురుషుడు. అంటే ఆ పాప పురుషుడు అనేవాడు ప్రతి మనిషిలోనూ ఆశ్రయించుకొని ఉంటాడు. కానీ మహర్షి వారు ఏం చేశారు అంటే తన మంత్ర జపంలో ఆ పాప పురుషుడు ఎవరైతే ఆ శరీరాన్ని ఆశ్రయించుకొని ఆ వ్యక్తిని ఆశ్రయించుకొని ఉన్నాడో అతని బయటికి తీసుకురాగలిగాడు అనమాట. నామ్నాహం పాప పురుష త్వన్మంత్ర జలపాతేన నిస్సృతో రాజదేహత శుభాకరో భక్ష్యామిహే దేహి భక్ష్యం నచేత్ కదా. ఇప్పుడేమన్నాడు, బయటకు వస్తూనే నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు ఏదైనా ఆహారం ఇవ్వు, నేను పాప పురుషుడిని, నాకు ఏదైనా ఆహారం ఇవ్వు, లేకపోతే అంటూ విధించడం అప్పుడే మొదలు పెట్టేశాడు అనమాట. భక్షయిష్యే మునే లోక సోమకాంతం తవాకృతః పదమే వసతారమ్యాం ఇతో నిస్సారితస్య చ. ఆయన నా పాటికి నేను ఏదో ఆయన దేహంలో ఉంటూ ఆయనకు కావలసినటువంటి కష్టాలన్నింటినీ నేను తీసుకొస్తూ ఆయన తినే ఆహారంలోనూ వాటిలోనూ భాగాన్ని పంచుకుంటూ నేను ఉన్నాను. నాకు ఇప్పుడు ఆయన దేహం నుంచి బయటికి తీసుకొచ్చావు, నాకు ఇప్పుడు ఆహారాన్ని ఇవ్వకపోయినట్టయితే ఆ లోకాలనే నేను చేస్తాను. నువ్వు ఎవరైతే అనుగ్రహించాలని కోరుకున్నావో ఆ సోమకాంత మహర్షి రాజును కూడా నేను భక్షించేస్తాను అని చెప్పి బెదిరించడం మొదలుపెట్టాడు అనమాట. తతస్తు బహిరభ్యేత్య తపువాచ మునిపునః అస్మిన్ రసానే సర్వే విరసే మనకోటరే గణితాంచ పత్రాణి
భక్షయస్వ మహాత్మయ నోచేత్మాం భస్మసాత్ పుణ్యాం నాలుకం మే వచోకం అధమా. ఇక్కడ ఏమన్నాడంటే, సరే నువ్వు ఇలా బయటకు వచ్చావు కదా, ఎదురుగా ఒక చక్కటి వృక్షం ఉంది, ఆమ్ల వృక్షం ఉంది. ఆ వృక్షం యొక్క పండిపోయిన ఆకులు ఏవైతే కింద పడుతున్నాయో ఆ ఆకులు తిని నువ్వు జీవించు, ఇంతవరకే నీకు పరిమితం, ఇంతకు మించి నువ్వు ఏదో తినేస్తాను అంటే కనుక కుదరదు అని చెప్పి. ఇంతకుముందు ఏమన్నాడు ఆ రాక్షసులు, వచ్చిన పాప పురుషుడు ఏమన్నాడు, నేను అందరినీ తినేస్తాను అన్నాడు. అట్లా కాదు, నువ్వు కనుక అటువంటి బెదిరింపు పనికి దిగినట్లయితే నోచేత్మాం భస్మసాత్ పుణ్యాం నాలుకం వచ. కాబట్టి నువ్వు కనుక నేను చెప్పినట్లు ఆ వృక్షం నుంచి రాలిపోయినటువంటి ఆకుల్ని తినకుండా ఇంకేమైనా చేయాలని అనుకున్నా ఉంటే కనుక నిన్ను నేను నాశనం చేసేస్తాను అని చెప్పి చెప్పాడు. ఇది తను వాక్య తే శుష్కం సవృక్షం ఆస్పృశతు భస్మసాదభవత్ వృక్షః నిజాతస్పర్శమాత్రతః మునే సందర్శనాత్ భీతః తస్మిన్ భస్మస్య అలీయత తస్మిన్ విలేనే సమ్మిని సోమకాంతం పునర్జగౌ. ఇలా చెప్పగానే ఆ వృక్షాన్ని పడిన ఆకులు తినమని చెప్తూ ఈ ముని అక్కడ వెళ్ళి ముట్టుకోగానే వెంటనే ఆ వృక్షం భస్మం అయిపోయింది. అంటే పాపం, అంటే ఆ ఉన్నటువంటి పాపాన్ని మొత్తాన్ని ఆ వృక్షం మీద తీసుకొచ్చి అది మట్టి ఎండిపోయి భస్మంతో సమానంగా మారిపోయింది అనమాట. అప్పుడు చెప్పారనమాట, పురాణ శ్రవణాన్ని చెప్తే జాతం పుణ్యం నృపోత్తమ అయం యావత్ చ్యూతధను తత్రోతిష్టతే పునః. ఇప్పుడు ఏమన్నాడంటే, నువ్వు రోజు శ్రద్ధగా గణేశుని యొక్క పురాణం వింటూ ఈ భస్మంతో సమానంగా, అంటే ఎండిపోయినటువంటి ఈ వృక్షం ఉంది, ఇది మళ్ళీ చిగురించేంత వరకు, అంటే అది చిగురించింది అంటే నీ పాపక్షయం జరిగినట్టు, ఆ పాపక్షయం జరిగేంత వరకు కూడా నీ పురాణాలు వింటూ ఉండాలి. తావత్ సంపాదయాస్మిన్ తద్భస్మం ఏవ దినే దినే వివృతే తస్మిన్ స్థలో రాజన్ నిష్పాపః అతస్వం భవిష్యసి. అది ఎప్పుడు మళ్ళీ చిగురించి అది పెరుగుతూ ఉన్న రోజున అది ఎట్లయితే మళ్ళీ తన పూర్వ రూపాన్ని సంతరించుకుంటుందో ఆ రోజు వరకు కూడా నువ్వు గణేష పురాణాన్ని శ్రవణం చేస్తూ పఠనం చేస్తూ ఉండాలి. అలా చేస్తున్నట్లయితే కనుక నీ పాపం మొత్తం కూడా ఆ రోజు నీకు పూర్తిగా పాపం తొలగిపోయినట్టుగా నువ్వు భావించాలి కదా. ఇప్పుడు గణేష పురాణం గురించి నువ్వు వింటూ ఉండాలి అన్నప్పుడు రాజుకు వెంటనే ఉత్సుకత వచ్చింది. రాజోవాచ గణేశస్య పురాణం యన్న దృష్టం నచవై శ్రుతం పుత్ర తల్లభ్యతే బ్రహ్మన్ వ్యాకర్తా కస్య వామనే. ఓ మహర్షి, నువ్వు గణేష పురాణం చెప్తున్నావు, అసలు ఇది ఎవరికి ఎవరు చెప్పారు, దాని స్వరూపం ఏంటి, అది ఎక్కడ లభిస్తుంది, ఎక్కడ వినవచ్చు, దానికి నాకు ఇవన్నీ కూడా తెలియజేయి చెప్పి అడుగుతున్నాడు. అప్పుడు ఆ మహర్షి మళ్ళీ సమాధానం చెప్తున్నాడు. బ్రహ్మణా కథితం పూర్వం వేద వ్యాసాయ దీపుతే వ్యాసాచాను అనుగ్రహీతం అహం పురాణం పాపనాశనం. అంటే ముందు బ్రహ్మ వేద వ్యాసుడికి దీన్ని ఉపదేశం చేశారు. వ్యాసాచ అనుగ్రహీతం అంటే వ్యాసం దగ్గర నుంచి నాకు చెప్పబడింది, అది పాపనాశనం. ఆ పురాణం కూడా సకల పాపాన్ని నశింప చేసేటటువంటి ఆ పురాణం బ్రహ్మగారి దగ్గర నుంచి మొదలైంది, ఆ పరంపరలో వచ్చింది. అహం దేవి ప్రవక్ష్యామి తీర్థ స్నానం సమాచార. నీకు ఆ పురాణాన్ని నేను ఉపదేశిస్తాను, చక్కగా వెళ్ళి శుచివై తీర్థంలో స్నానం చేసి శుచివై వచ్చినట్లయితే శ్రోష్కే పురాణానికి సంకల్ప్య సుప్రత అని ఏదో నామమాత్రంగా నేను చెప్తాను కాబట్టి నువ్వు ఏదో వినేటువంటి కాదు, ఈ రోజు సంకల్పం చేసుకోవాలి. అంటే సంకల్పం కర్మ మానసం అంటారు. మానసమైనటువంటి కర్మ ఏదైతే మనం శ్రవణం అనేది బయటికి ఏదో చెవులు అప్పగించి వినడం ఇదంతా మామూలుగా లోకంలో జరిగేది. కానీ ఈ కర్మ, ఈ వినడానికి అంతటినీ కూడా ముందే ఉండాలి అంటే మనసులో సంకల్పం ఉండాలి. సంకల్పం చేస్తేనే ఆ పని సఫలం అవుతుంది. కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళి చక్కగా స్నానం చేసి శుచి మహర్షి వారు నాకు ఉపదేశించేటటువంటి పురాణాన్ని నేను వినగలను అని సంకల్పం చేశారని చెప్తున్నారు. అంటే సంకల్పానికి చాలా ప్రాధాన్యం ఉంది. సంకల్పేన వినారాజన్ ఎత్తించి క్రియతే నరేనా అని చెప్పి వేరే ఒక సందర్భంలో ఆ సంకల్పం లేకుండా కనుక ఏదైనా చేస్తే అది మొత్తం నిష్ఫలం అయిపోతుంది అని చెప్పి చెప్తారు. అందుకనే మనం సర్వకర్మంలో కూడా మొట్టమొదటి సంకల్పం చెప్పండి అంటారు. అందుకని ఆ సంకల్పం చెప్పే దాంట్లో కూడా మమ అనండి అని కూడా చెప్తుంటారు. ఎందుకని అంటే అప్పుడే మన మానసమైనటువంటి ఆ వ్యాపారం, అంటే మనం దాంట్లో లీనం అవుతాం ఆ కర్మలో. అలా కాకుండా కనుక కేవలం ఏదో జరిగిపోతుందంటే లోకంలో యాంత్రికంగా మెకానికల్ గా ఏదో జరిగిపోతుంటే మనకి లభించవలసినటువంటి ఆ అతిశయం పుణ్యం ఏదైతే ఉంటుందో అది లభించదు. కాబట్టి సంకల్పం దగ్గర నుంచి మనకి జాగ్రత్తగా ఉండడం చెప్తారు. అందుకని ప్రతి సందర్భంలోనూ సంకల్పం యొక్క గొప్పతనం చెప్తున్నారు.
శ్రోష్ణే పురాణం ఇది సంకల్ప్య సుప్రద, కాబట్టి పురాణాన్ని నేను వినగలను అని సంకల్పించి నీకు రావాలి. సూత ఉవాచ భృగుణానోదిత్య సాత్వ భృగుర్తీర్థేతు విశ్రుతే సోమకాంతో ఉదాహృతః తత్సంకల్పమాచరతు. ఆ భృగు చేత స్థాపించినటువంటి ఏదైతే ఆ తీర్థం ఉందో అక్కడ స్నానం చేశారు కాబట్టి దానికి భృగు తీర్థం అనే పేరుతో వచ్చింది. అలాగే సంకల్పాన్ని కూడా ఆయన చేశాడు. గణేశస్య పురాణం చేత శ్రోష్ణేభ్య ప్రభుత్యహం సంకల్పమాత్రేత కృతో బహుం రాజా నిరామజః. ఆ వెంటనే ఆయన సంకల్పం చేసుకొని ఈ రోజు నుంచి నేను చక్కగా ఈ పురాణాన్ని వింటాను అని చెప్పి అనుకుంటాను అనమాట. ఆ తర్వాత ఆయన చక్కగా రాజు స్నానం చేసి వచ్చి ఈ మహర్షి ఎదురుగా కూర్చొని చక్కగా శుచి అయినటువంటి ఆసనంలో కూర్చొని వినడం మొదలు పెట్టాడు. అప్పుడు రాజు చక్కగా తనకి చెప్పమని మహర్షిని అడగడంలో ఎంత స్వారస్యం ఉందో చూద్దాము. భగవత్ప్రసాదాత్ సకలా గరిష్ఠ సంకల్ప మాత్రేణ గతం యథామే ఆశ్చర్యభూతం సకలస్య వదస్వ పురాణం ఏతద్విరదాన్యస్య. ఇప్పుడు ఏమంటాడంటే నేను ఈ పురాణం వింటాను అని సంకల్పం చేసినంత మాత్రం చేతనే నా వ్యథ తొలగిపోయింది. కాబట్టి ఇంతటి గొప్ప మహిమాన్వితమైనటువంటి ఆ పురాణం మొత్తం కూడా నాకు చెప్పవలసినది అని చెప్పి, అంటే ఆ మహాత్మ్యాన్ని ఆ పురాణం నేను వింటాను అని సంకల్పం చేయడం చేతనే అతను సన్మార్గంలో ప్రవర్తిస్తున్నాడు అనమాట. సన్మార్గంలో ప్రయాణం మొదలు పెట్టేశాడు. అంతలోనే అతనికి ఆ వ్యథ అనేది, మానసమైనటువంటి వ్యథ అనేది తొలగిపోయింది. భృగురు వాచ శృణుష్మావహితో భూత్వా యత్పురాణం వదామ్యహం అనంత పుణ్య నిశ్చయైః యస్య శ్రవణ గోచర. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఈ పురాణం వినడం అనేది కుదరదు. కాబట్టి చక్కగా అవహిత మనస్సును చక్కగా కట్టడి చేసుకున్న వాడవై వింటూ ఉండు. మతి ఉత్పత్తియే పుంస నాణ్యత పాపకారిణ యస్యాకర్ణన మాత్రేణ సప్త జన్మార్జితాన్ని. ఇప్పుడు ఏమన్నాడంటే నువ్వు చక్కగా వింటున్నావు. ఈ వినడం అనేది యాదృచ్ఛికంగా ఏదో యథాలాపంగా కాదు. ఇది వినాలనే సంకల్పం కలగాలంటే కూడా ఎవరికి వస్తుంది అంటే మతి ఉత్పత్తియే పుంసాం నాణ్యత పాపకారిణ. పాపకర్మలు చేసిన వాడికి అసలు ఇది వినాలనే కోరిక కూడా కలగదు. యస్యాకర్ణన మాత్రేణ సప్త జన్మార్జితాన్ని. సప్త జన్మార్జి 7 జన్మలలో చేసినటువంటి పాపం కూడా ఈ వినాలనే కోరిక చేత వింటే కనుక తొలగిపోతుంది అని ఈ రకంగా ఆయన చెప్తూ, ఈ గణేశుడు మనం మామూలుగా అనుకునేటువంటి ఈ గణేశ పురాణంలో విశేషం ఏంటంటే, మామూలుగా మనం గణేశుడు అనగానే పార్వతీ నందనలో అనుకుంటాము. ఈ పురాణంలో గణేశుడు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా సృష్టించేటటువంటి మూలశక్తి అని చెప్పి ఇక్కడ పరమ పురుషుడుగా ఇక్కడ వర్ణించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ స్తోత్రాలు కూడా తదనుగుణంగానే ఉంటాయన్నమాట. అవ్యయస్య ప్రమేయస్య నిర్గుణస్య నిరాకృతేః మనోవాక్ అనిరూప్యస్య కేవలానంద రూపిణః. ఈ గణేశుడు ఎట్లా ఉన్నాడు అంటే అవ్యయస్య అప్రమేయస్య. అవ్యయం అంటే వ్యయం అంటే నాశము, నాశం లేనటువంటి వాడు, అంటే ఆది మధ్య అంతము రహితమైనటువంటి వాడు. అలాగే అప్రమేయస్య అంటే మనకు ఉన్నటువంటి జ్ఞాన సాధనాలు ఏవైతే మన ఇంద్రియాలు ఉన్నాయో ఈ ఇంద్రియాల చేత మనము ఆయన స్వరూపాన్ని పూర్ణంగా తెలుసుకోలేము. అటువంటి వ్యక్తిని తెలుసుకోగలిగితే ప్రమేయం అంటాము. తెలుసుకోలేనటువంటి ఆ పరమేశ్వరుడిని అప్రమేయుడు అంటారు. అప్రమేయస్య. ఎందుకని తెలుసుకోలేకపోతాము అంటే ఆయనకి గుణాలంటూ ఏమీ లేదు. నిర్గుణ. పరమ దృష్టిలో చూస్తే కనుక ఈశ్వరుడు అనేవాడు నిర్గుణుడు. కాబట్టి నిర్గుణస్య. ఆకృతి కూడా లేదు, నిరాకృతే. మనోవా అనిరూప్యస్య. మనస్సు చేత కానీ వాక్కు చేత కానీ మన వాక్కుల చేత కానీ ఆయన స్వరూపాన్ని మనం ఇదే విధంగా చెప్పడానికి వీలైనటువంటి అత్యంత బ్రహ్మస్వరూపమైనటువంటి ఆ గణేశుడు కేవలానంద రూపిణ ఆనంద స్వరూపుడై ఉంటాడు ఆ గణేశుడు. యస్య స్వరూపం న విదుః బ్రహ్మేశానాదయస్సురా సహస్రవదనయస్య మహిమానం నచక్షమః. సరే, ఇవన్నీ రూపం నాకు తెలియదని నాకున్న అజ్ఞానం అనుకున్నామేమో. బ్రహ్మ ఈశానాదయ, బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు కూడా ఆయన స్వరూపం ఏమిటి అని చెప్పాలంటే కష్టమైన విషయము. సహస్రవదన, అలాగే 1000 ముఖములు కలిగినటువంటి వాడు కూడా ఇది కాదు అని. అతీంద్రియ జ్ఞానవతః వ్యాసాచార్యక తేజసః యజ్ఞ విధ్వంస శక్త శోకార్థః దక్ష శుశ్రావ ఉత్తరా. ఈ పురాణం, ఈ గణేశుని యొక్క మహాత్మ్యం ఎవరు విన్నారు అంటే వ్యాసుడి దగ్గర నుంచి విన్నారు. ఎప్పుడు ఏ సందర్భంలో విన్నారు అంటే
దక్షుడు తన యజ్ఞం ధ్వంసమైపోయిన సందర్భంలో చాలా శోకార్తులు అయిపోయి చాలా దుఃఖాన్ని పడుతూ ఉండగా ఈ పురాణాన్ని విని ఆ శాప విమోచనాన్ని పొందాడు. యజ్ఞ విధ్వంస శోకార్త దక్ష శుశ్రావ ముద్గల మహర్షి దగ్గర నుంచి ఇది విన్నాడు. యస్య భక్తి దృఢా రాజన్ గణేశే సర్వసిద్ధినే సరేతత్ శృణుయాం నిత్యం నవాచ్యాత్ హృదే ఇతరే. ఇతరులకు ఎవరికైతే శ్రద్ధ లేదో వారికి చెప్పవద్దు అని చెప్తూ, ఎవరికైతే కనుక దృఢమైన భక్తి ఉందో వారికి సర్వసిద్ధులు కూడా కలుగుతాయి అని ఈ రకంగా దానికి ఈ పురాణం యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ ఈ అధ్యాయం సమాప్తం అవుతుంది. కాబట్టి ఈ అధ్యాయంలో మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఆ గణేశుని యొక్క అంటే పురాణం విను అనగానే చక్కగా వచ్చేసి వెళ్ళడం కాకుండా అతనికి ఉన్నటువంటి శ్రద్ధ సంకల్పాలు ఎటువంటి దృఢమైన సంకల్పం ఉండాలి. అలాగే ఆ పురాణం యొక్క ప్రాశస్త్యం చెప్పదలుచుకున్నప్పుడు రెండు మాటల్లో టూకీగా చెప్పడం కాకుండా ఇది బ్రహ్మ విష్ణు ఈశ్వరాదులకే అసాధ్యమైనటువంటి విషయము అని చెప్పడం చేత ఏమవుతుందంటే వినే వ్యక్తికి ఆ విషయం మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. అందుకని అటువంటి చక్కగా శ్రద్ధాసక్తులు కలిగేటట్టుగా ఈ పురాణ పఠనం శ్రవణం చేస్తున్న వాళ్ళని కూడా తయారు చేసి ఆ తర్వాత చక్కగా ఇక్కడి నుంచి చెప్పడం మొదలు పెట్టారనమాట. వ్యాస ప్రశ్న వర్ణనం. నారాయణాంశ సంభూత పారాశర్యో మహాముని అతీతారాగత జ్ఞానే వేదశాస్త్రార్థ తత్వవిద్. ఇక్కడ ఒక చిన్న సందర్భం చెప్తున్నారు ఈ కథలో అనమాట. ఏమిటంటే వ్యాసుడు పూర్వం నా వేరే వేద వ్యాసుడు అంటే వేదాలన్నీ నేను విభాగం చేశాను కాబట్టి చక్కగా ఇంతటి జ్ఞాన సంపన్నుడు నాలాగా వేదాన్ని కూడా నాలుగు రకాలుగా విభాగం చేసేటటువంటి జ్ఞానం ఎవరికీ లేదు. మొత్తం అంటే ఎలా విభాగం చేయగలుగుతాను అంటే వేదం యొక్క పరమతత్వం మొత్తం తెలిసిన తర్వాతనే ఈ స్వరూపం కలిగినటువంటి ఈ స్వభావం కలిగినటువంటి మంత్రములన్నింటినీ ఒక చోట చేసినట్లయితే దానికి ఋగ్వేదం పేరు పెట్టి అలాగే ఒకనొక వినియోగాన్ని అనుసరించి యజ్ఞంలో వినియోగాన్ని అనుసరించి తీసుకొచ్చి దానికి యజుర్వేదమని అలాగే సామగానానికి సంబంధించిన ఋతులన్నింటినీ ఒక చోట చేర్చి దానికి సామవేదమని ఆ మిగిలిన మంత్రాలన్నింటినీ కూడా చేర్చి దానికి అథర్వ వేదం అని చెప్పి ఇలా ఒకే రాశిగా ఉన్నటువంటి వేదాన్ని మొత్తాన్ని వేద వ్యాసుడు 4 భాగాలుగా విభజించాడు అని చెప్పి మనందరికీ తెలిసింది. అందుకని ఆయన వేద వ్యాస విభాగం చేశాడు కాబట్టి ఆయన వేద వ్యాసుడు. ఆ వేద వ్యాస మహర్షి ఈ అష్టాదశ పురాణాలన్నీ కూడా రాశాడు. ఈ అష్టాదశ పురాణాలన్నీ రాయడానికి మూల కారణం ఏమిటి అంటే ఈ అనంతమైనటువంటి వేదం యొక్క తత్వం నాలుగు వారందరికీ తెలిసింది. సర్వజనాలందరికీ కూడా జనులకి సుఖంగా ఇది అర్థం అవడం కోసం పురాణాలని రాయాలి అని సంకల్పించాడు. కానీ అదే సందర్భంలో ఆ వ్యాస మహర్షికి ఏమైందంటే నేను ఇంతటి ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని కలిగిన వాడిని అని చెప్పి తనలో దానికి కర్తృత్వ భావన స్వతంత్ర కర్తృత్వ భావన అంటే నేనే అన్ని చేయగలను అనేటటువంటి ఒక భావన వచ్చింది. ఎప్పుడైతే నేనే అన్ని చేయగలను అనే భావన వచ్చిందో అక్కడ అహంకారం మొదలైపోతుంది. అంటే నేను చేస్తున్నాను అనేది ఉండాల్సిందే, కానీ నేనే చేస్తున్నాను అని ఎప్పుడైతే అనుకుంటాడో అక్కడ అది అహంకారానికి సూచన అనమాట. ఈ వ్యాస మహర్షి కూడా కాలక్రమేణ ఒక సందర్భంలో అటువంటి భ్రాంతి కలిగి నేనే దీనికి సర్వశక్తుని అని చెప్పి కలిగిందనమాట. ఆ సందర్భంలో ఆయన ఎదురైనటువంటి విఘ్నాలు ఏమిటి, ఆ విఘ్నాన్ని తొలగించుకోవడం కోసం ఏమి చేశాడు అనేది ప్రస్తుత కథా సందర్భం నడుస్తుంది. ఇక్కడ కృత్వా వేదం చతుర్భాగం తదర్థ జ్ఞాన సిద్ధయే స విద్యా మదగర్వేణ పురాణం కర్తుమారభత అనే మొత్తం 4 వేదాన్ని 4 భాగాలుగా చక్కగా విభాగం చేశాడు. చేసేసిన తర్వాత ఏం చేశాడు, పురాణం చేయడం కోసం మొదలు పెట్టబోతున్నాడు. పురాణం చేయాలని మొదలు పెట్టేసరికి అప్పటికి ఆయన ఎలా ఉందంటే సవిద్యా మదగర్వేణ అతను విద్య చేత వచ్చినటువంటి మదము ఆ మదం చేత వచ్చినటువంటి గర్వంతో ఉన్నాట. ఎప్పుడైతే విద్యామద గర్భంతో ఉన్నాడో అప్పుడు మొదలుపెట్టిన పని అంటే ఎప్పుడైతే నేనే కర్త అని అనుకుంటున్నాడో అప్పుడు దైవం అనుకూలించదు. కాబట్టి ఆయనకి ఇప్పుడు విఘ్నం రాబోతోంది. సమాప్తి సాధనం నైవ కృతవాన్ మంగళం పురా. ఇక్కడ చక్కగా ఒకే ఒక వాక్యంలో ఎంత గొప్ప విషయం చెప్పారో చూద్దాం. సమాప్తి సాధనం నైవ కృతవాన్ మంగళం పురా. సమాప్తి సాధనం అయినటువంటి మంగళం చేయలేదు. మంగళాచరణం అంటారు. మంగళాచరణం అనగానే ఏ పని మొదలుపెట్టినా మొట్టమొదట భగవంతుని యొక్క స్తుతి అలాగే నిర్విఘ్నం కోసం ఈ మంగళాచరణం అనేది మనం చేస్తూ ఉండాలి. ఈయన ఏం చేశాడు అంటే ఆ సమాప్తికి సాధనమైనటువంటి అంటే తను మొదలుపెట్టినటువంటి పురాణం పూర్తవడానికి కావలసినటువంటి ఏదైతే మంగళం చేయాలో అది చేయకుండా ఉన్నాడు. ఎందుకు చేయలేదు అంటే ఇక్కడ చూడండి,
నేనే చేస్తున్నాను అనిపించినప్పుడు, నాకు అన్ని ఉపకరణాలు ఉన్నాయి, నేను సర్వశక్తి సంపన్నుని అని ఎప్పుడైతే అహంకారం వచ్చిందో అప్పుడు దైవికమైన, నిన్న మనం అనుకున్నట్టుగా మానుషమైనటువంటి విఘ్నాలు దైవికమైనటువంటి విఘ్నాలు అనుకున్నాం. ఈయన ఏమనుకున్నాడు, అంతా మానుషమైన విఘ్నాలే కదా, నేను తొలగించుకోగలను అని చెప్పి ఈ వ్యాస మహర్షి భ్రాంతి పడ్డాట. పడి మంగళం అనేది చేయకుండా వదిలేశాడు. సమాప్తి సాధనం నైవ కృతవాన్ మంగళం కూడా గణేశస్య నతిం వాపి స్తుతిం వా తస్య వా క్వచితో. ఎక్కడ కూడా గణేశుని యొక్క స్తుతి గాని ఇంకొకటి గాని ఏమీ ఆయన చేయకుండా, స్తుతిం వాపి నతిం వాపి నమస్కారం కానీ స్తుతి కానీ ఏమి చేయలేదు ఆయన. తతో విఘ్నాభిభూతస్సన్ అర్థం కంచన నాస్మరత్. ఇంకేముంది, వెంటనే ఆ పాపం అనేది వచ్చేసింది. విఘ్నాభిభూత, విఘ్నములన్నీ కూడా అతనికి చుట్టుముట్టి, వ్యాసానికి చుట్టుముట్టి ఏమి రాయాలి ఈ పురాణంలో, నేను ఏం రాయాలి, ఏం మొదలు పెట్టాలి అనేది అర్థమే స్ఫురించకుండా పోయింది. భ్రాంతి ఏమాభవత్య లౌకికే అలౌకికే పని. చూడండి, భ్రాంతి కలిగింది ఎక్కడ అంటే రెండు రకాలైనటువంటి విషయాలు ఉంటాయి. ఒకటి లౌకికమైన విషయం, రెండోది అలౌకికమైన విషయము. ఈ వ్యాసుడికి ఎప్పుడైతే కనుక గణేశుడిని పూజించకుండా నేనే సర్వస్వతంత్రుడే అని చెప్పి అనుకున్నాడో అప్పుడు వెంటనే భ్రాంతి. లౌకికమైన విషయాలు అంటే సామాన్య జనులకు అర్థమవడానికి కోసం రాయాల్సిన విషయాల్లోనూ భ్రాంతి కలిగిపోయింది. అలాగే వేదంలో చెప్పినటువంటి అలౌకికమైన విషయాలన్నింటి పురాణంలో చేర్చి చెప్పాలనుకున్నాడు, అక్కడ కూడా ఆయనకి భ్రాంతి కలిగింది. కాబట్టి అటు సామాన్యమైన వచనాలు రాయలేకపోతున్నాడు, వేదంలో చెప్పినటువంటి విశేష వచనాన్ని కూడా రాయలేక ఆగిపోతున్నాడు అనమాట. భ్రాంతి ఏమాభవత్య లౌకికే అలౌకికే పతి నిత్యే నైమిత్తికే కావ్యే శ్రౌతే స్మార్తే చ కర్మణి వ్యాఖ్యాతుర్ వేద శాస్త్రాణ సర్వజ్ఞస్య న తతోభిః. ఆయనకి మొత్తం నిత్య కర్మలలో నైమిత్తిక కర్మ అంటే ఒకనొక గ్రహణాదులు వచ్చినప్పుడు చేసేటటువంటి విశేషమైనటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అటువంటి వాటిని నైమిత్తిక కర్మలు అంటారు. నిత్య కర్మ అంటే సంధ్యావందనం, ప్రతిరోజు చేయవలసినటువంటి సంధ్యావందన ఉపాసనాది కార్యాలన్నీ కూడా నిత్య కర్మ అంటారు. అలాగే కామ్య కర్మలు ఒకనొక కోరికను మనసులో పెట్టుకొని దాని ప్రకారం జరగాలి అని కోరుకునేటటువంటి కామ్య కర్మలు. శ్రౌతం, శృతి సంబద్ధమైన అంటే వేదంలో చెప్పబడినటువంటి జ్యోతిషోమాది యాగాలు. అలాగే స్మార్త కర్మలు, పుణ్యావాచనం ఉపనయనాది కర్మలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఆయనకి వీటన్నిటి ఎందు ఏమి చెప్పాలి అన్ని తెలుసు అనుకున్నటువంటి ఆయనకి ఏం చేయాలి, పురాణం రాయడానికి ఏమి రాలేదు. ఔషధేమిష్ట మంత్రేష్ట భక్తేంద్ర మహాసత్వమైనా సరే ఔషధులు పూర్వకాలంలో ఔషధి ప్రయోగం అని మంత్ర ప్రయోగం బాగా చేసుకుంటేవారు. అలా చేసినప్పుడు అంతటి బలంతో ఉన్నటువంటి సర్పమైనా సరే అది వెంటనే తల ఉంచుకొని దాని విషయాన్ని ఉపసంహరించుకోవడం అనేది ఆ విద్యలు పూర్వకాలంలో ఉంటుండేది. అలా ఔషధుల చేత మంత్రముల చేత భక్తి అతని యొక్క స్వభావాన్ని మొత్తాన్ని కూడా అంటే అతని యొక్క బలాన్ని మొత్తాన్ని తీసేసిన తర్వాత సర్పం ఎలాగైతే కనుక చచ్చుబడి ఉంటుందో, చచ్చిన పాములాగా అనుకుంటాము, ఎలాగైతే ఉంటుందో అలా ఆయనకి ఏమీ రాలేదు. తస్తంభే స్వస్మృతం తద్భేదం నాభ్య రక్షత. ఇలా ఎందుకు జరిగింది అని చెప్పి ఆయన మొత్తం స్తంభించిపోయింది. ఆయన ప్రజ్ఞంత ఇలా ఎందుకు జరిగింది అనే విషయం ఆయన తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నాడు. తతో రక్షత సత్యలోకం దాతారం ప్రశ్నమాదరా. ఇంకా రావడం లేదు, నా వల్ల రావట్లేదు, నేను దీనికి ఉపాయం కనుక్కోవాలి, ఎందుకు నాకు ఇట్లా అయింది అనేసి వెంటనే సత్యలోకానికి బయలుదేరి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిపోయారు. నమస్కృత్య దేవర్షి కమలాసనం పూజతో బ్రహ్మనాథే నిశ్వసాదాసనే శుభే. వెంటనే వెళ్ళి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి అక్కడున్న దేవగణాలందరికీ కూడా నమస్కరించిన తర్వాత బ్రహ్మగారు ఒక ఉచితాసనం చూపిస్తే దాంట్లో కూర్చొని పాణినా శాస్త్రుషత్ పాదవు పారాశర్యో మహామణి. వెంటనే ఏం చేశారంటే అప్పటికి ఆయన అహంకారం ఎప్పుడైతే కనుక ఆయన ఏం స్ఫురించలేదో అప్పుడే నీకు ఉపాయం తెలుసుకోవాలి, ఏదో అడ్డుపడుతుంది అనుకున్నాడు. బ్రహ్మగారే దీనికి బ్రహ్మదేవుడే నాకు ఉపాయం చెప్పగలుగుతారు అనుకొని అక్కడికి వెళ్ళడము, ఆయన వెళ్ళి ఊరికే అలా ఆయన ఆసనం చూపించగానే కూర్చోవడం కాకుండా పాణినా శాస్త్రుషత్ పాదవు పారాశర్యో మహామణి చక్కగా చేతులతో ఆయన కాళ్ళకి పట్టి నమస్కరించాడు. నమస్కరించాడంత చేతనే మనకి ఏం తెలుస్తుంది అంటే నీవు నాకంటే గొప్పవాడివి, నేను నీ అంత గొప్పవాడిని కాదు, నువ్వు ఉత్కృష్టుడివి నాకంటే అని చెప్పడం చేతనే అహంకారం లేదనే విషయాన్ని ఇక్కడ పైకి చూపిస్తున్నాను అనమాట. వ్యాస ఉవాచ బ్రహ్మన్ అప్పుడు చెప్తున్నాడు. వ్యాసుడు తన గోడు వెళ్ళబోస్తున్నాడు బ్రహ్మగారి దగ్గర. బ్రహ్మన్ అద్భుత వేదే కిమ్మే దైవాలు ఉపస్థితం వేదార్థాన్ని పురాణాన్ని కర్తుమ్మే బుద్ధిరాతుమా. వేదార్థాన్ని పురాణాన్ని వేదముల యొక్క అర్థములే కలిగినటువంటి పురాణాలు చేయాలని చెప్పి నేను
మొదలు పెట్టాను, కానీ నా బుద్ధి అనేది ముందుకు వెళ్ళట్లేదు. ఆదీక్షిలో కిలాన్ లోకాన్ జ్ఞానాచార వివర్జితాన్ కలవు కర్మజనాన్ స్పర్ధాన్ నాస్తికాన్ వేద నిధికాన్ విధించేయు నిషేధించ జ్ఞాస్యంతి మమవాక్యతః మమైవతు గతం జ్ఞానం ధృతః క్షీణ ఇవాభవతు. ప్రేమనంటే కలియుగం అనేది చాలా క్రూరమైనటువంటి కాలము. ఈ కాలంలో సాక్షాత్తుగా వేదోక్తమైనటువంటి ధర్మాన్ని తెలుసుకోవడం అందరికీ కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆ వేదోక్తమైనటువంటి అర్థాలన్నింటినీ కూడా నేను చక్కగా సరళంగా లోకానందరికీ కూడా విధి నిషేధములు ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటటువంటి అన్నింటినీ కూడా చక్కగా కథారూపంలో చెప్పి నేను చేద్దామని అనుకుంటున్నాను. కానీ ఏమవుతోంది అంటే నా జ్ఞానం అంతా పోయింది, నేనేం చేయలేకపోతున్నాను. ఏమిటి కారణం? నహేతు తత్వ పశ్యామి, దీనికి కారణం ఏంటో నాకు తెలియట్లేదు. స్ఫూర్తి నాకు ఏ స్ఫూర్తి రావట్లేదు, అసలు ఏం తోచట్లేదు. ఏమిటి నా పరిస్థితి? తద్ధేతు స్ఫూర్తి హేతుచ ద్రష్టుత్వా మహమాగతః దానికి కారణం ఏంటి? నేను ఇలా ఎదురైపోయాను అని కనుక్కోవడం కోసం నేను వచ్చాను. అనేకం శరణం యామి విరాత్మాన్ చతురానన సర్వజ్ఞ సర్వకర్తాత్వం మమ భ్రాంతి నివారయ. నువ్వు సర్వజ్ఞుడివి, అన్నిటి సర్వ సృష్టి అంతా చేసేవాడివి, నీవే నా అజ్ఞానానికి కారణం ఏంటో నువ్వు చెప్పగలుగుతావు అని చెప్పి నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను. వదహేతు మమ భ్రాంతే నారాయణ స్వరూపిణ నిత్యాచారంతో బ్రహ్మ సర్వజ్ఞస్య సతో విచ. కాబట్టి ఇటువంటి అంటే ఈ సర్వజ్ఞుడైనటువంటి ఓ బ్రహ్మ, నీవే నాకు సరైన కారణం చెప్పి, నా భ్రాంతి కారణం చెప్పు అని చెప్పి అప్పుడు బ్రహ్మగారు చెప్తున్నారు. హంతదే కథయిష్యామి గతిం సూక్ష్మామి కర్మణాం విచార్య సమ్యక్ కర్తవ్యం కర్మ సాధు విదరచయత్. ఏదైనా పని ఒకటి చేయాలంటే చక్కగా విచారించి ముందు వెనుకలన్నీ చూసి దాని కర్మను ఆచరణ చేయాలి. ఎందుకంటే కర్మణాంహి గతి సూక్ష్మ అంటే మనం అనుకున్నటువంటి స్థూలంగా కనిపిస్తుంది కదా, దాన్ని చాలా సూక్ష్మంగా వివేచన చేసి ఏ పనైనా చేయాలి. లేకపోతే కనుక అది సరిగ్గా పని అవ్వదు. అన్యథా కుర్వత పుంసాం కృతం భవతి సాన్యత. ఇలా కనుక సరిగ్గా విచారణ చేసి ఆ పని ఏ విధంగా చేయాలో అలా చేయకపోయినట్లయితే కనుక ఆ చేసినటువంటి పని అన్యథా కృతం భవతి. ఒకలాగా అనుకోని మొదలుపెట్టిన పని సరిగా చేయకపోతే అది మరోలా పరిణమిస్తుంది. అంటే మనం అనుకున్నట్టుగా ఆ విషయం మనకి సిద్ధించదు. బుద్ధ్యా యుక్వార్జనేనాపి గురువునిచ లఘునిచ కార్యాన్ని సాధయం ధీమాన్ నా గర్వాన్ నచ వత్సరాత్. అది చక్కగా చెప్తున్నాడు. దాంట్లో సూక్ష్మాలు అన్ని కూడా ఆలోచించుకొని కార్యాలు చేయాలి తప్ప గర్వం చేత మత్సరం చేత ఏదైనా పని నేను తలబెట్టి చేస్తాను అనుకుంటే ఆ ఫలం ఆ కర్మ అనేది ఫలితాన్ని ఇవ్వదు. అందుకని అని ఈ రకంగా కొంత ఆయన ఉపదేశం చేస్తూ ఉన్నారు. యహ అనాది నిధనో దేవ జగత్కర్త జగన్మయ జగద్ధాత జగద్ధర్త సతసత్ వ్యక్తమవ్యయం అని ఇప్పుడు చక్కగా ఈ వ్యాసుల వారికి బ్రహ్మగారు ఏం చేస్తున్నారంటే ఆ గణేశ స్వరూపాన్ని ఆవిష్కరించడం కోసం ఎవరైతే అనే మొదలు పెడుతున్నారు అనమాట. ఎవరైతే అనాది నిధన దేవ, అనాది నిధనం ఎటువంటి ఈ పుట్టుకలు సాగు పుట్టుకలు కానీ ఇటువంటివి లేవు. జగత్కర్త జగన్మయ జగత్ స్వరూపం అవుతున్నాడు. అలాగే జగద్ధాత జగత్తుని అంతా సృష్టించేవాడు, జగద్ధర్త లోకాన్ని పోషించేవాడు, సతసత్ వ్యక్తమవ్యయం సద్రూపంగాను ఉన్నాడు అసద్రూపంగాను ఉన్నాడు. ఇటువంటి పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారు, యహ కర్తుం అన్యథా కర్తుం శక్తః కర్తుం చ సర్వదా. ఎవరైతే ఒకలాగా ఎలా చేయాలనుకుంటే అలాగే చేయగలరు, అన్యథా కర్తుం దాన్ని వేరేగా చేయాలనుకున్నా సర్వసమర్థుడు, కర్తుం అకర్తుం అన్యథా కర్తుం సమర్థ. అంటే ఎలాగైనా సరే ఈ ప్రపంచాన్ని తన లీలా విశేషం చేత చేయగలుగుతాడో ఆ భగవంతుడి గురించి చెప్పాలి అని చెప్తూ, అంతటితో కాకుండా నువ్వేదో నన్ను పెద్దవాడుకో నన్ను సలహా అడగడం కోసం వచ్చావు, నేనేదో సర్వజ్ఞుడిగా నువ్వు అనుకున్నావు, కానీ నేను కూడా ఒక శక్తికి అంటే ఒక పరమాత్మ ఎవరైతే ఉన్నారో మూల పురుషుడు వాళ్ళకి ఆయనకి అధీనమై నేను నా పనులన్నీ చేస్తున్నాను అని చెప్తున్నాడు. అహం విష్ణుశ్చ రుద్రశ్చ సూర్యాగ్ని వరుణాదయ యో విఘ్నహర్త భక్తానాం విఘ్నకర్తే కరస్య. నేను అహం అంటే బ్రహ్మగారు ఇక్కడ, విష్ణుశ్చ రుద్రశ్చ సూర్యాగ్ని వరుణాదయ మనం చూస్తున్నటువంటి సూర్యాది దేవతలందరూ ఎవరైతే ఉన్నారో యో విఘ్నహర్త భక్తానాం భక్తానాం విఘ్నహర్త ఆయన యొక్క సర్వ చైతన్యం మేమందరూ మా పనులు చేసుకోగలుగుతున్నాము. తస్మిన్
త్వరకృతవాన్ గర్వం స్వవిద్యా బల సంశ్రయాత్. ఆయన యందు నీవు నీ బల విద్యా బలం అంటే విద్యా బలం చేత నువ్వేం చేసావంటే ఆయన యందు అపరాధం చేశావు. సర్వజ్ఞతాభిమానైన నకృతం పూజనం త్వయా. ఆయన మేమే ఆ గణేశుని యొక్క మహిమ తెలుసుకుంటూ జాగ్రత్తగా మా పనులు మేము చేసుకుంటున్నాము. నీవు వేదవ్యాసుడు వేదాన్ని విభజించేశాను కదా అని చెప్పి ఆ అహంకారం చేత నువ్వేం చేసావంటే ఆయన పూజలు చేయకుండా పురాణ ప్రవచనం అనేది పురాణాలు రాయడం కోసం అనేది నువ్వు మొదలు పెట్టావు. సర్వజ్ఞతాభిమానేన అభిమాన అనేది చాలా సందర్భాల్లో మనం ప్రయోగం చేసుకుంటాం. ఇక్కడ ఒకసారి లౌకికమైన విషయం కూడా ఒకటి చూద్దాము. మామూలుగా మనం కొంతమంది నటుల విషయంలో అభిమాన సంఘాలను పెడుతూ ఉంటారు. అసలు అభిమానం అనే పదానికి అర్థం ఏమిటి అంటే నాకు అతనంటే చాలా అభిమానం అని మనం వ్యవహారంలో ఉంటున్నాం. అభిమానం అనేదానికి శాస్త్రంలో చెప్పిన అర్థం ఏమిటంటే భ్రాంతి అని అర్థం. కాబట్టి అభిమాన సంఘం భ్రాంతి కలిగిన వారి యొక్క సంఘము. కాబట్టి మనకి ఆ నటుడు అంటే అభిమానం అనేదానికి అర్థం ఏంటంటే మాకు భ్రాంతి ఉంది ఆయన విషయంలో. ఏంటి ఆ భ్రాంతి అంటే ఆయన వేరు నేను వేరే విషయం తెలియట్లేదు. ఆ నటుడు చాలా వీరావేశంగా ఏమైనా చేస్తే ఈ చూసేవాడు కూడా నేను కూడా అలాగే చేసేస్తున్నాను భ్రాంతి పొందుతున్నాడు అనమాట. కాబట్టి నా భ్రాంతి విషయం ఆ నటుడు, కాబట్టి నా అభిమానం చెప్తున్నాను. కానీ అభిమానం అనే పదాన్ని ప్రయోగిస్తున్నారు కానీ అభిమానం అనే పదానికి అర్థం ఏమిటో తెలియట్లేదు. కాబట్టి మనం మామూలుగా మనం ప్రయోగం చేసేటప్పుడు వారంటే నాకు చాలా అభిమానం చెప్పేటప్పుడు కొంచెం తెలుగు భాషలో దాన్ని వేరే అర్థంలో వాడుతున్నా సరే ఆప్యాయత అనురాగం అనేది చెప్పే సందర్భంలో అభిమానం మనం చెప్తున్నాం. కానీ ఈ అభిమానం అనే దాన్ని ఏంటంటే భ్రాంతి అని అర్థము. సర్వజ్ఞతాభిమానైన చూడండి, సర్వజ్ఞత్వం నాలో ఉన్నది అనే అభిమానం అంటే వస్తుతః ఆయన సర్వజ్ఞత్వం లేదు, లేకపోయినా సరే సర్వజ్ఞత్వం నాలో ఉంది, నేను సర్వస్వతంత్రుని, నేను అన్ని చేయగలను అనేటటువంటి ఒక అభిమానం బయలుదేరింది. దాని చేత సర్వజ్ఞతాభిమానైన నృతం పూజనం త్వయా ఆ గణేశుని యొక్క పూజను చేయలేదు. స్మరణంగా గణేశస్య ప్రారంభే అన్యస్య వా తథా. కోరి పూజ కాకపోయినా స్మరణైనా చేసావంటే ఆ స్మరణ కూడా నువ్వు చేయలేదు. నా కృతం త్వయా వ్యాస తేన భ్రాంతి స్తవానక. నువ్వు చేయలేదు కాబట్టి ఓ వ్యాసుడా, ఇంతటి గొప్పవాడైనటువంటి వేద వ్యాసుడు అయినటువంటి నీకు కూడా ఈ భ్రాంతి అనేది తప్పట్లేదు, భ్రాంతి కలిగింది. యమాహు పరమానందం యమాహు పరమాంగతిం ఆరంభే సర్వకార్యాణాం ప్రవేశే వాక్యమే శ్రౌతే స్మార్తే లౌకికే యః అస్మృతః విఘ్నం కరోతి చ. చక్కగా చెప్పేశారు ఇక్కడ. ఫలానా పనిలోనూ కాదు, ఆరంభే సర్వకార్యాణాం, ఆరంభం ప్రతి పని యొక్క ఆరంభంలో, అలాగే ప్రవేశేవా వ్యక్తమేవా ప్రవేశిస్తున్న సమయంలో, అలాగే బయటికి బయలుదేరి మళ్ళీ వెళ్తున్న సమయంలో కానీ, శ్రౌతే స్మార్తే లౌకికే ఇంకేమునే 3 రకాలే కర్మలు. లోకంలో ఉండే కర్మలన్నీ 3 రకాలు. శ్రౌత కర్మ అంటే వేదంలో చెప్పినటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేసే సందర్భంలో గణేశుని పూజించాలి. స్మార్త కర్మలు ఉపనయనాది స్మార్త కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చేసేటప్పుడు గణేశుని పూజించాలి. అందుకనే ఎంత చిన్న పని చిన్న హోమం పెట్టుకున్నా సరే ఇంట్లో మొట్టమొదటి చేసేది ఏంటంటే గణపతి పూజ పుణ్యాహవసనం అని రాస్తారు. ఆ తర్వాత ఏ పని అంటే అన్ని పనులు చేయడానికి కంటే ముందు కూడా గణపతి పూజ అనేది చేయడం ఏంటి అంటే ఇక్కడ చక్కగా మనం చెప్తారు. శ్రౌతే స్మార్తే లౌకికే, లౌకికమైన కర్మల్లో కూడా గణేశుని పూజించాలి అంటారు. అంటే ఏదైనా ఒక పరీక్ష కోసం చదవడం మొదలు పెట్టినప్పుడు, ఏదైనా ఒక పని లౌకికమైన పని చేసేటప్పుడు కూడా గణేశుని పూజించాలి అనే విషయాన్ని చెప్తున్నారు. ఎవరైతే కనుక ఆ గణేశుని స్మరించకుండా ఆ పని చేయగలను, నేను స్వతంత్రుని, నేను చేయగలను అనే కనుక అభిమానంతో ఉంటాడో అతనికి విఘ్నాలు తప్పవు. యః అస్మృతః ఏ దేవుడైతే కనుక స్మరింపబడకుండా ఉంటాడో ఆయన తప్పకుండా విఘ్నాలను చేస్తాడు. యః అస్మృతః విఘ్నం కరోతి చ. యమాహు పరమానందం యమాహు పరమాంగతిం, ఎవరినైతే కనుక పరమగతి పరమానంద స్వరూపుడు అని చెప్పి ఎవరినైతే అంటారో, యమాహు పరమ బ్రహ్మ వేద శాస్త్రార్థ దర్శన తమలక్ష శరణం వత్స వేదారణం ఆదరాత్. అందుకని అటువంటి గణేశుని నువ్వు ఆశ్రయించు. సచేత్ ప్రసన్నో భగవాన్ వాంఛితంతే కరిష్యతి నోచేత్ వర్ష సహస్రేణ న స్వవాంఛాం అవాప్స్యసి. కాబట్టి నువ్వు తప్పకుండా వెళ్ళి ఆ గణేశుని ఆశ్రయించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందు. ఆయన నోచేత్ వర్ష సహస్రేణ, అలా కాదు నేను సర్వస్వతంత్రుని, నాకు అంతా శక్తి ఉంది, ఒకసారి కూడుకోకపోయినా ఒక 2-3 రోజుల్లో మిగతా శక్తులతో కూడుకొని ఈ పని కావాల్సినటువంటి మొత్తం నేనే చేస్తాను తప్ప గణేశుని నేను పూజించను, విఘ్న శాంతి కోసం నేను పూజించను అని కనుక అనుకుంటే
నోచే వర్ష సహస్రేణ వర్ష 1000 సంవత్సరాలైనా సరే నస్వవాంఛాం అవాప్స్యసి నీకు రోజుకు ఒక రకమైన విఘ్నం వస్తే తెప్పిస్తాడు ఆయన. ఎందుకని అంటే ఆయన తెప్పిస్తాడు అనే దగ్గర మనం చూడాలి. విఘ్నేశ్వరుడు ఆయన తృప్తి కోసం, అంటే మామూలుగా ఇప్పుడు లోకంలో అందరూ అనుకుంటారు ఈగో సాటిస్ఫాక్షన్ అనుకుంటారు, దానికోసం మనకి విఘ్నాలు ఇచ్చి మనకి భయపెట్టి చేయడం కాదు అక్కడ ఉద్దేశం. ఎక్కడైనా సరే మూలతత్వం ఏమిటి అంటే మనము మన నిజస్వరూపాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. మన నిజస్వరూపం ఏమిటి అంటే చాలా పరిమితమైనటువంటి శక్తి కలిగిన వాడు. మనము పెద్ద పనులని ఏ పని తలపెట్టినా మనం మాత్రమే ఆ పని పూర్తి చేస్తున్నాము, ఆ పనికి కావలసిన ఉపకరణాలన్నీ మన దగ్గర ఉన్నాయి అని అనుకోవడమే ఒక భ్రాంతి. కాబట్టి మనుష్య ప్రయత్నానికి దైవికమైనటువంటి ప్రయత్నము, ఆ అనుగ్రహం అనేది తోడైనప్పుడే ఆ పని పూర్తవుతుంది. ఇక్కడ మనకి రెండు ఉంటాయి అన్నమాట. అంటే మనం దృష్టము అదృష్టము అని చెప్తాము. విజిబుల్ ఫ్యాక్టర్స్, ఇన్విజిబుల్ ఫ్యాక్టర్స్. మనం విజిబుల్ అంతా కరెక్ట్ గా కనబడేదంతా బాగుంది కాబట్టి నేను అన్ని చేసేయగలను, ఎందుకనే కావాలి అని అనుకుంటాను. అక్కడే మన కంట్రోల్లో లేనటువంటి ఇన్విజిబుల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి, అవి మన చేతిలో లేదు, మనం ఏమి చేయలేము. అవి వచ్చినాయంటే మనకి ఇక్కడ రావాల్సినవి కూడా అడ్డుకుంటాయి, ఆగిపోతుంటాయి అన్నమాట. అటువంటివి దైవికమైనటువంటి ఆపదలు రాకుండా ఉండేందుకు దైవబలం కోసం ఆ విఘ్నాధిపతులు ఎవరికైతే ఇచ్చారో ఆయన మొట్టమొదటి పూజించినట్లయితే ఆ విఘ్నాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏం చేస్తున్నాడు అంటే ఆయన తన తృప్తి కోసం మనకి విఘ్నాలు కలిగించడం కాదు, మనం మన స్వరూపాన్ని మనం తెలుసుకోవడం కోసము. ఎప్పుడైతే మనం గణేశుడిని పూజించామో అప్పుడు మనం ఏమనుకున్నాము, ఆయన నా చేతిలో ఉంది కొత్త వరకే, నీవు కనుక అనుగ్రహిస్తే తప్ప ఈ పని నేను పూర్తి చేయలేదు అన్నప్పుడు మన శక్తికి ఎంత పరిమితి ఉందో అనే విషయాన్ని మనం గుర్తించినప్పుడు ఆ కార్యం సఫలం అవుతుంది అని చెప్పడం కోసం ఇలా ప్రధానంగా చెప్తూ ఉంటారు అన్నమాట. సచేత్ ప్రసన్నో భగవాన్ వాంఛితంతే గరిష్యతి నోచేత్ వర్ష సహస్రేణ నస్వవాంఛాం అవాప్స్యసి. వర్ష సహస్రేణ ఎందుకంటే దైవికమైన ఆపదలు రోజుకో రకంగా ఆయన సృష్టించగలరు కాబట్టి స్వతంత్రుడిని నేను అనే భావంతో మాత్రం చేయవద్దు. అప్పుడు ఇలా చెప్పిన తర్వాత వ్యాసుడికి ఉత్సుకత మొదలైంది. వాస్తవంగా వ్యాస మహర్షికి ఉత్సుకత మొదలైంది అని కాదు, మనం నిన్న అనుకున్నట్టుగా పురాణంలో ఏం చేస్తాము అంటే సహానుభూతి, మన అనుభూతితో సమానంగా అక్కడ విషయాలను తీసుకువెళ్ళి మన మనసులో ఎటువంటి జిజ్ఞాస కలుగుతుందో, ఎటువంటి భావం కలుగుతుందో అటువంటి సందర్భాన్ని అక్కడ చక్కగా తీసుకువచ్చి అక్కడ ఆ సందర్భం సమాధానం ఏదైతే చెప్పారో అది మనకు కూడా చక్కటి సమాధానం అయ్యే విధంగా ఇక్కడ పురాణ రచన అనేది ఉంటుంది అని మనం అనుకున్నాము. ఇక్కడ చూడండి, వ్యాసుల వారు అడుగుతున్నారు కోసో గణేశ, ఆయన అడగాలి నిజానికి కానీ ఆయన అడుగుతున్నారు అనమాట. కోసో గణేశ కించాస్తి రూపం వేద్యం కథంచదు, ఎలా తెలుసుకోవాలి ఆయన రూపం, ఏ రూపం అది, ఆ రూపాన్ని ఎలా తెలుసుకోవాలి, అసలు ఆ గణేశుడు ఎవరు, కస్యవా ప్రసన్నా అభూత్ పూర్వం ఈ చతురాలన, ఎవరికైతే ఇంత ముందు ప్రసన్నుడై ఆ గణేశుడు అనుగ్రహించాడో ఆ విషయాలు కూడా మాకు తెలియజేయి. అవతారాశ కింకిం కార్యించవైకృతం, ఎన్ని అవతారాలు ఉన్నాయి అవన్నీ కూడా మాకు తెలియజేయి. పూర్వంచ పూజిత కేన కష్టం కాలే స్మృతో విజ, ఎవరెవరి చేత పూర్వం ఆయన పూజింపబడ్డాడో అలాగే ఆపద సమయంలో రకరకాల సమయ సందర్భాల్లో ఎవరైతే ఆ గణేశుడిని స్మరించి వాళ్ళ ఆపద నుంచి వాళ్ళు తొలగించుకున్నారో అవన్నీ కూడా నాకు మమ విక్షిప్త చిత్తస్య పక్షత ప్రతిరామ ఏకసర్వం సువిస్నాన్య భూమిమే కరుణానిధే. నాకు మనస్సుంత విక్షిప్త చిత్తం అంటే ఒక చోట ఏకాగ్రత లేకుండా ఉంది ఆ మనస్సు, నువ్వు కనుక ఇవన్నీ చక్కగా నాకు చెప్పినట్లయితే నేను సాంత్వనం పొంది చక్కగా నేను తెలుసుకోవాల్సిన విషయాన్ని తెలుసుకుంటాను అని ఈ రకంగా వ్యాసుల వారు చక్కగా ఒక ప్రశ్న వేశారు. కొంత సమయాన్ని ఈ రోజు చెప్పదలుచుకున్న విషయాన్ని చూస్తే కూడా సమయానికి చెప్తున్న కథాగమనానికి కొంత హెచ్చుతగ్గులు వస్తుంది. సమయానుగుణంగా నేను కొన్ని చోట్ల సంక్షేపం చేస్తాను, సారాంశం మాత్రం చూసుకుంటూ మనం పైకి వెళ్ళిపోదాము. ఏకాదశోధ్యాయ బ్రహ్మ వ్యాస మహర్షికి గణేష మంత్రాన్ని ఉపదేశించుట. ఇప్పుడు ఎందుకని అంటే చక్కగా ఆ గణేశుని యొక్క మంత్రాన్ని ఉపదేశించి ఆ ధ్యాన శ్లోకాలని చెప్పినట్లయితే ఆ గణేశుని యొక్క ఆ స్వరూపం అంతా కూడా పరిచయం చేసినట్లయితే అది పునఃపునః ధ్యానం చేసినట్లయితే ఆ ఆకారం అనేది ఆయన మనసులో అనుష్కృతమైతే అప్పుడు గణేష పూజ చేసినట్టు ఆయన తొలగిపోయినటువంటి భ్రాంతి అనేది కలిగినటువంటి భ్రాంతి అనేది తొలగిపోతుంది. జగాత్ భూయ చతురాలన తమేవం కృతం ప్రశ్నః వివక్షయాత క్రమేణ సర్వం కథయామితే గణేశ మంత్రాన్ బహుధా విచార్య అనంతాని మునే మంత్రాః గణేశస్య మహాత్మనః
ఉపాసనం వదిష్యామి శీఘ్రం కరస్యతే. ఏమన్నాడంటే గణేశుని యొక్క మంత్రాలు ఇవన్నీ తెలుసుకోవాలనుకున్నాం. అనంతమైనటువంటి మంత్రాలు, అనంతాహిమే గణేశస్య మంత్రాః సప్తకోటి మహామంత్రాః గణేశస్య ఆగమే స్థితాః. ఆగమం అంటే వేదములు. ఈ వేదంలో గణేశునికి సంబంధించిన మంత్రాలు సప్తకోటి ఉన్నాయి. సప్త విధములుగా కావచ్చు, సప్తకోటి అనుకోండి, సంఖ్య కూడా అంత అనంతమైనటువంటి సంఖ్యాకమైనటువంటి ఉన్నాయి. తద్రహస్యం శివో వేద కించిన్ అహమునే, కించిన్ అహమునే. ఆ రహస్యం, ఆ మూలమంత్రం యొక్క తత్వాన్ని శివుడు తెలుసుకున్నాడు. నేను బ్రహ్మ ఏమంటున్నాడంటే నేను కొంచెం తెలుసుకున్నాను. షడక్షర ఏకాక్షరయో శ్రేష్ఠత్వం దేశు విద్యతే. షడక్షర మంత్రం, ఏకాక్షర మంత్రం ఉన్నాయి. తయోస్మరణ మాత్రేన సర్వసిద్ధి కరే భవేత్. ఆ మంత్ర స్మరణ చేసినట్లయితే మొత్తం సిద్ధి కరే భవేత్ అంటే హస్తాధీనంగా ఉంటుంది. అంటే మన చేతిలో ఉన్న వస్తువు ఎప్పుడైతే మనకి మామూలు అనుకుంటాం, పట్టు జారిపోకుండా చూసుకో అని అనుకుంటాం. పట్టు అంటే మన చేతితో ఆ వస్తువుని పట్టుకోవడం. ఇక్కడ భౌతికంగా చేయి పట్టుకోవడం కాదు, మన అధీనంలో ఆ విషయం ఉండటము, మన అధీనంలో వచ్చి పరాధీనం కాకుండా ఉండటం అనేది ఇక్కడ ఏమవుతుంది. సర్వసిద్ధి కరే భవేత్. అన్ని విషయాల యొక్క సిద్ధి, అన్ని కార్యముల యొక్క సిద్ధి ఒక చేతిలోనే ఉన్నట్టుగా అవుతుంది. స్మరణ మాత్రేనా, ఆ మంత్రం యొక్క అనుష్ఠానం మాత్రేనా జీవన్ముక్త మరణించ. సరే, ఇలా వృద్ధులుగా అందరూ ఆదరించి భోజనం పెట్టడం కాకుండా వస్త్రాలు, ధనము, కొత్త ధనము ఇలాంటివి కూడా వాళ్ళు ఇస్తున్నారు. తతో పృచ్చన్ నాగక అత్యుతే నామే కదా కోదేశ కింకులం జ్ఞాత కాచదేవు. అలా వెళ్ళిన ఒక సందర్భంలో ఒక నాగరికుడు, ఒక నగరంలో ఉండేటువంటి వ్యక్తి ఆ పిల్లవాడి గురించి అడిగారు, నీ తండ్రి పేరు ఏమిటి, నీ దేశం ఏమిటి, ఏ పురంలో ఉండేవాడి, నాకు అంతా చెప్పు అని చెప్పి అన్నారు. ఇది తద్గిర ఆగమ్య దక్షిణ నామ తమ ప్రవీత్ తతో మాధవ ఆగమ్య ఇతరం నగరం పురం. సరే, అప్పుడు అతను మళ్ళీ తల్లి దగ్గరకు వచ్చి ఇలా నీ దేశం ఏమిటి, నువ్వు ఎవరబ్బాయి, ఎక్కడి నుంచి వచ్చావు, ఇవన్నీ వివరాలు అడుగుతున్నారు అని చెప్పి ఏం చెప్పాలి నేను అని చెప్పి అడిగితే, క్షత్రియో బల సంపన్న ఖ్యాతో లిపుబలార్తన ఉత్పన్నోహం యదా బ్రహ్మ అంధోపదిన ఏకచ అని. అప్పుడు ఏం చెప్తున్నాడంటే, బాబు నాది దగ్గరలో కర్ణాటక నగరం అనేటటువంటి రాజ్యంలో భానునగరం ఉంది. అక్కడ వల్లభావమే పితామహ, నా తండ్రి చాలా గొప్పవాడు, మేము క్షత్రియులను, చాలా బల సంపన్నులను అన్ని ఉన్నాయి. కానీ నేను పుట్టుకతోనే బాధక్యంతోనూ అంటే చెప్పి అంధుడుగాను బదిలుగాను నేను పుట్టాను. అనేక క్షత సంపన్న మాతా వ్యక్తం తదోద్యత మిత్రా నిషేధిత సాచ యత్నం బహుతథా కరోతు ద్వాదశాంతం తదస్తత్వాపుణ్యం అని తన వృత్తాంతాన్ని మొత్తాన్ని చెప్పుకొచ్చాడు. 12 సంవత్సరాల పాటు మా తండ్రి గారు నా రోగం నయమవడం కోసం ఎంతో తపస్సు చేశారు, కానీ ఏం కాలేదు, నా శరీరంలో ఎటువంటి గుణం కనపడలేదు అని చెప్పి నన్ను వదిలేశారు అని. అక్కడి నుంచి మేము ఆయా నగరాలన్నింటినీ కూడా తిరుగుతూ వస్తున్నాము. అప్పుడు శృత్వైవంతు గతే తస్మిన్ పురుషే గౌరవాసనే దక్షో జగామ త్వరితో మాత్రం ప్రతినందయన్ అని. ఇదంతా విన్న తర్వాత తతస్సా కమలా దక్షో నిర్మాణం పరమాం స్థితం ఏకాంగుష్టైన తపసా గణేశారాధనే తథా. అక్కడ వెళ్ళినప్పుడు ఒకడు చక్కగా గణేశారాధన చేయాలి అని చెప్పి వారికి ఉపదేశం చేసిన తర్వాత ఆమె చక్కగా కూర్చొని గణేశారాధన చేసింది. దేవనామ చతుర్థ్యంతం ఓంకారం పల్లవాన్వితం అష్టాక్షరం పరం మంత్రం జపంతో భక్తి తత్పరం. ఇంకా అక్కడి నుంచి చతుర్థ్యంతంగా అంటే ఆ నమః అని మన గణేశాయ నమః అంటాం. చతుర్థ్యంతం అంటే చతుర్థి విభక్తిలో ఉండాలి. అప్పుడే దేవాయ నమః, అలాగే పరమేశ్వర్యే నమః అంటే చతుర్థి విభక్తిలో ఉండాలి. ఏ నమః వచ్చే సందర్భంలో చతుర్థిలో ఉండాలి. అలాగే ఓంకారం అనేది పూర్వం ఉండాలి అని చెప్పి అలా చక్కటి ఆ నామావళినంతా కూడా తీసుకొని ఆమె అష్టాక్షర మంత్రాన్ని నిరంతరం ఆమె అతను కుమారుడు ఇద్దరు కూడా నిరంతరం జపం చేస్తూ అలాగే ఉన్నారు. ఇలా చేస్తుండగా చక్కగా వారికి తపస్సు కలిగించింది. అంటే ఆ చిన్న కాసేపు చేసిన తపస్సు అని కాదు, మనం చూడాల్సింది ఏంటంటే ఆ పిల్లవాడు పుట్టినప్పటి నుంచి 12 సంవత్సరాలు వాడు తండ్రి చేసిన తపస్సు, అలాగే వాడు ఎన్నో దానాలు అన్ని కూడా వ్రతాలు తపస్సులు అన్ని కూడా చేసుకున్నటువంటిది. అవన్నీ కూడా చివరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ చివరి ప్రయత్నంగా వీళ్ళు చేస్తున్నటువంటి జపం అన్నమాట, గణేశుని యొక్క జపం చేశారన్నమాట. అప్పుడు గణేశుడు వారికి సాక్షాత్కరించారు. చతుర్భుజో మహాకాయో వారణాసియోతి సుందర అనేక సూర్య సంకాశం నిశి సూర్య ఇకోదిత. చతుర్భుజ చక్కగా 4 భుజాలతో మహాకాయ చాలా పెద్దదైనటువంటి శరీరంతో
వారణాసి గజముఖుడుగా ఉంటూ అతి సుందర చక్కటి సౌందర్యంతో ఉన్నటువంటి అనేక సూర్య సంకాశ చాలా సూర్యులతో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి అప్పుడే ఉదయించినటువంటి సూర్యుడిలాగా చక్కగా ఆ గణేశుడు వారికి కనిపించారు. రత్న కాంచన ముక్తాలను ముకుట భ్రాంతి మస్తక ఇంకా చక్కగా ఆ స్వరూపాన్ని వర్ణిస్తున్నారు అనమాట. ఆ ఎర్రటి అలాగే రత్నాలతోనూ కాంచనాల అంటే బంగారు రత్నాలకు ఒదిగినటువంటి బంగారం అటువంటి అలాగే ముత్యాలు అనేటువంటి కూర్చినటువంటి ఆ కిరీటము చక్కటి పట్టు వస్త్రాలు ధరించి ఇలా అట్లాగే బంగారు ఆభరణాలన్నీ కూడా ధరించి ఉన్నారు అని చెప్పి ఆ గణేశుని యొక్క ఆ స్వరూపాన్ని వర్ణిస్తూ అప్పుడు వారికి చక్కగా సాక్షాత్కరించారు. ఏం ప్రసన్నే విఘ్నేశే ప్రత్యక్షే ద్విజరూపతః ననామ పరయామత్య బృహద్బద్ధాంతి నిశ్చితం. వెంటనే గణేశుని ప్రీతి కాక ఆ అనుష్ఠానం చేత ప్రత్యక్షమయ్యాడు. అక్కడ వెంటనే వాడు సాష్టాంగ నమస్కారాలు చేసి అప్పుడు చెప్తున్నారు అన్నమాట. పూర్వజన్మ కృత పుణ్యం ఫలితం మే ద్విజోత్తమ యన్మయాదృశ్య రూపంతే వివిధం పరమం మహతం వైనాయకంచ వై ప్రజ జన్మమే జని సార్థకం కారణానాం పరంత్వాంచ కారణం ఛందసామపి అని ఇప్పుడు ఆ రక్షణ చక్కగా ఆయన గణేశుని స్తుతి చేస్తున్నాడు. పూర్వజన్మ కృతం పుణ్యం ఫలితమే ద్విజోత్తమ. అక్కడ ఆ వినాయకుడు కనిపించగానే పూర్వజన్మ అంటే ఈ సందర్భంలో ఇప్పుడు మేము చేసినది కాదు, మా జన్మాంతరాల్లో చేసినటువంటి పుణ్యం కూడా అంతా కూడా ఫలించి నీ యొక్క దర్శనం మాకు కలిగింది. పరం జ్ఞేయం పరం బ్రహ్మ శృతి గమ్యం సనాతనం త్వమేవ సాక్షి సర్వస్యార్థ భవిష్యత్ త్వమేవ కర్త. ఇంకా చక్కగా నీవే ఆ అంత ప్రపంచంలోనూ బయట ప్రపంచంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు నీవే అని చెప్తూ త్వమేవ కర్త కార్యాణం లఘుస్థూల శరీరిణాం నానా రూప ఏకరూపీత్వం నిరూపశ్చ నిరాకృతి. నానా రూపాలు ధరించావు, ఏ రూపం లేనటువంటి వాడు కూడా నీవే, అన్ని రూపాలు ధరించేటటువంటి వాడు కూడా నీవే ఓ గణేశ్వర అని చెప్పు అని అలా విశ్వకర్త విశ్వపాత విశ్వసంహార కారక చరాచర గురువోక్త జ్ఞాన విజ్ఞానవాది. కాబట్టి నేను ఈ విశ్వాన్ని సృష్టించేవాడివి, అలాగే విశ్వాన్ని రక్షించేవాడివి, విశ్వాన్ని సంహరించేవాడివి, అన్ని కూడా నీవే. చరాచర గురువోక్త ఈ చరాచరమైనటువంటి ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా నీవే రక్షించేవాడివి, అలాగే జ్ఞాన విజ్ఞాన స్వరూపం కూడా నీవే అని చెప్పి ఇలాగే భూతకాలం నీవే, వర్తమాన కాలం నీవే, భవిష్యత్ కాలం కూడా నీవే అని నీవే సకల శాస్త్రాలు యోగ శాస్త్రం, సాంఖ్య శాస్త్రము, వేదాలు అన్ని కూడా నీ స్వరూపమే అంటూ ఈ రకంగా ఆయనకి నిరంతరం స్తుతి చేస్తూ ఉన్నాడు ఈ దక్షుడు అన్నమాట. ఇది దక్షిణ శ్రుత్వా సుప్రసన్నో వినాయక. ఈ దక్షుడు ఎప్పుడైతే కనుక ఆ భగవంతుడి గురించి నానా విధాలుగా స్తుతి చేశాడు అప్పుడు చక్కగా ఆ వినాయకుడు ప్రసన్నుడయ్యి మేఘ గంభీరయావాచ స్మయంతేన జగాదతం అని చక్కగా గంభీరమైనటువంటి వాక్తో ఆ గణానుడు ప్రసన్నుడై అతనితో మాట్లాడు. ప్రీతోహంతే మహాభాగ్య స్తుత్యా గంభీరయా త్వయా వరం దాతు సముత్పన్న తథాపి నదదామితే. చిన్నప్పటి ఒక ఇది పెట్టాడు అనమాట. నేను చాలా ప్రసన్నుడయ్యాను, నువ్వు చేసినటువంటి స్తుతి చేత నేను చాలా సంతోషంగా ఉంది, అంతా బాగుంది. నేను వరం దాతు నాకు నీకు వరం ఇవ్వాలని చాలా ఉత్కంఠతో ఉన్నాను, కానీ నీకు వరం ఇవ్వను అని చెప్పి మళ్ళీ వినాయకుడు అన్నారు. యజ్ఞం పరదస్యాంతే వృద్ధే భక్తో మమోపరి. నీ కనుక నేను వరం ఇచ్చానంటే కనుక నా భక్తుడు నా ఎందుకు కోపం తెచ్చుకుంటాడు. ఏంటి ఒక భక్తుడు ఇంకొక భక్తుడికి వరం ఇస్తే ఆ భక్తుడు కోపం తెచ్చుకోవడం ఏంటి? ఇక్కడే ఉంది సారాంశం. అది క్రమంగా కథాక్రమంలో చూస్తాం. యజ్ఞం పరదస్యాంతే వృద్ధే భక్తో మమోపరి శైవ దాస్యతి వరం యదన్యస్య ప్రభంజనాత్. నాయన చూడు, ఎవరి ఏ విప్రుడైతే కనుక నడిచి వెళ్తూ ఉండగా ఎవరి మించి గాలి వీచి నీకు చక్కగా స్వస్థత చేయకూడదో ఆయనే నా శిష్యుడు, నా శిష్యుడు అంటే నాకు భక్తుడు, ఆయన నీకు వరమిస్తాడు, నేను ఇవ్వను. ఎందుకని అంటే నువ్వు వెళ్ళి ఆయన ఆశ్రయించి చూడు, సాక్షాత్గా వరం ఇవ్వట్లేదు. ఇప్పుడు వెళ్ళి ఆయన ఆశ్రయిస్తే ఆయన బట్టి కొన్ని మార్గాలు చెప్తాడు, కొన్ని నియమాలు చెప్తారు, కొన్ని ఏమో చెప్తాడు అనమాట. నువ్వు ఇట్లాంటి ఉపాసన చేయని చెప్తారు. చెప్పిన తర్వాతనే అంటే ఇంకా పాపావశేషం కొంత ఉందన్నమాట. అదంతా కూడా ఆయనతో చెప్పినందుకనే గణేశుడు ప్రసన్నమయ్యి తదుపరి ఏం చేయాలనే కర్తవ్యాన్ని బోధిస్తున్నాడు అనమాట. యజ్ఞం పరదస్యాంతే వృద్ధే భక్తో మమోపరి శైవ దాస్యతి వరం యదన్యస్య ప్రభంజనాత్. దివ్యదేహం ప్రాప్త శక్తిశ్రోత్ర సమన్విత జాతస్వం తస్య నామావి పదార్థ ఉద్గలేని చ. మరి ఎలా ఎంతవరకైతే ఆయన ఇందాక అంటే వెనకాల ఆ విప్రుడి యొక్క దేహం నుంచి గాలి ప్రాప్తించిన వెంటనే ఈయనకి రోగం నిర్ముక్తం అయిపోయిందంతా అనుకుంటున్నాము.
కానీ ఆయన ఎవరో తెలియలేదు, కనపడలేదు కదా. ఇప్పుడు స్వయంగా గణేశుడే చెప్తున్నాడు, ఆయన పేరు ముద్గలుడు అని పేరు. జాతస్వం తస్య నామాపి వదామి ముద్గలేచ, ఆయన పేరు ముద్గలుడు. సధ్యాన మాత్రో విప్రేష స్వరూపం దర్శయిష్యతి జ్ఞానాన్ కామయసే కామాన్ సతే కామాన్ ప్రదర్శితి. నేను ఏవైతే నీకు వరాలిస్తామని నువ్వు అనుకున్నావో అతను నువ్వు ధ్యానం చేసినంత మాత్రాన్ని నీకు కావలసిన కోరికలన్నీ కూడా నా ప్రతినిధిగా నీకు మొత్తం అన్ని వరాలు కూడా ఇస్తాడు. ఇత్యుక్త్వా పరమాత్మాసౌ తంత్రైవాంతరధీయత తస్మిన్ అంతర్హితే దక్షో విరోధం పురుషదర్శితః. భగవంతుడు ప్రసన్నమయ్యాడు, చక్కగా నీ గంభీరమైన వాకుతో నీ కోరిన నీ తపస్సు చేత నేను ప్రసన్నుడయ్యానని చెప్పాడు. అంతలోనే చెప్పి వరమిస్తాడు అని ఎదురు చూస్తున్న సందర్భంలో నేను వరమించినట్లయితే కనుక నా భక్తులు కోపం తెచ్చుకుంటాడు, కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన స్థితి ఆయన నీకు ఇవ్వవలసిన వరాలని ఇస్తాడు అని చెప్పేసరికి ఈ దక్షుడికి కొంచెం దుఃఖం కలిగింది. సరే అది అని తనని తాను నిందించుకున్నాడు. దరిద్రేణ నిధో లబ్ధే గతే తస్మిన్ యథైవ సహ గతాయాం కవి వత్సోవా పూర్వమీతి యథా పురుషం. ఎలాగైతే కనుక ఆవు చక్కగా దూడకి జన్మనిచ్చి ఆ చూస్తుండగానే దూడ వెళ్ళిపోతే ఆ ఆవు ఎట్లయితే రోగిస్తుందో, అలాగే నిధి దొరికిన తర్వాత ఆ నిధిని తీసుకోలేకపోయిన వాడు ఎలాగైతే దుఃఖిస్తాడో, అలాగే సాక్షాత్తుగా భగవంతుడు నాకు ప్రసన్నుడై కనిపించి నాకు వరం ఇవ్వలేదు అంటూ ఇంకా కూడా దుఃఖిస్తున్నాడు. ముంచెన్న అశ్రుని నేత్రాజ్ఞాం పపాత ధర్మీకరే పొగత అంటే జల్పం వినాయక. ఆ వినాయకుడు వెంటనే ఈ మాట చెప్పేసి అతనికి కనపడకుండా మాయమైపోయాడు. ఇతను మాత్రం నిరంతరం ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఆ దేవదేవుడు ఎక్కడికి వెళ్ళాడు అంటూ నిరంతరం ఆ దుఃఖంతోనే ఉన్నాడు. ఈ రకంగా జరిగింది. ఇప్పటికి ఈ రోజుకి ఈ కథా సందర్భాన్ని ఇక్కడతో ఆపుతున్నాం. రేపు ఆ ముద్గలుడు అనే ఆయన దగ్గరికి ఈ దక్షుడు వెళ్ళటము, ఆయన శాపం కోసం చెప్పిన విధానము, అనుష్ఠాన క్రమం ఏ రకంగా చెప్పారనే విషయాలన్నీ కూడా తదుపరి రేపు సాయంత్రం 6 గంటలకు అందరం కూడా కలుసుకొని మళ్ళీ విచారిద్దాం. ఇంతవరకు కూడా ఈ చెప్పినటువంటి ప్రవచన కోసం జగద్గురువుల పాదాలను సమర్పించి వారి అనుగ్రహం కోసం ప్రార్థిస్తూ విరమిద్దాము.